హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనందరికీ తెలిసిన విషయమే. రేషన్ కార్డు ద్వారా మనకి దొడ్డు బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుంది. ఈ దొడ్డు బియ్యం ప్రజలెవరూ తినకుండా అవి పక్కదారి పట్టి అమ్మేసుకోవడం వలన వాహనాలలో తనిఖీలో భాగంగా దొరకడం జరుగుతుంది. ఇలాంటి సమాచారాన్ని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అసలు ఈ దొడ్డు బియ్యాన్ని ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి రివ్యూలో భాగంగా అవి తినేటట్టుగా లేవు కాబట్టి, నాసిరకంగా ఉన్నాయి కాబట్టి వాటిని అమ్మడం జరుగుతుంది అని చెప్పేసి ఒక నిర్ధారణకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ ద్వారా సన్న బియ్యాన్నే ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. పూర్తి విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ సన్న బియ్యం అనేది ఎవరెవరికి వస్తాయి అనే దాన్ని కూడా మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి. ఈయన శాసన మండలిలో ప్రకటించినటువంటి అంశాన్ని నేను మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు రేషన్ ద్వారా సన్నబియ్యం గ్రామ పంచాయతీలు గిరిజన తండాల్లో అవసరమైన ప్రాంతాల్లో కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఎక్కడైతే పంచాయతీల్లో గిరిజన తండాల్లో రేషన్ షాపులు తక్కువగా ఉండి ప్రజలు అవస్థ పడుతున్నారో అక్కడ కొత్త రేషన్ షాపులు ఓపెన్ చేస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. రేషన్ షాపుల్లో ఇస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలెవరు తినకపోవడంతో పక్కదారి పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇదైతే వాస్తవమే. రేషన్లో ఇచ్చేటటువంటి ఆ దొడ్డు బియ్యాన్ని ఎవరు తినేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటిని అమ్మేసుకోవడం తదితర పిండి వంటలకి ఉపయోగించుకోవడం అయితే జరిగింది. ఇలాంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందట. అందుకే త్వరలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ ఆలోచన ఇప్పటి వరకైతే లేదని, ఏదన్నా ఉంటే కేబినెట్ ముందు పెట్టి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో ఉన్నప్పుడు ఈ రేషన్ బియ్యంతో పాటుగా ఇతర నిత్యావసర వస్తువులు 9 రకాల ఐటమ్స్ అనేది ఇచ్చేవారు. అయితే ఇప్పుడైతే అలాంటి ఆలోచన లేదు అని, అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే కేబినెట్ ముందు పెట్టి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రేషన్ బియ్యం సన్న బియ్యం గనక ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు అభినందనలు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు రేషన్ బియ్యం మీదనే ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది స్తోమత కలిగినటువంటి వాళ్ళు అమ్ముకోవడం, దొడ్డు బియ్యాన్ని తినకుండా అమ్ముతున్నారు. కానీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది నిరుపేదలు ఆ దొడ్డు బియ్యము చాలా దొడ్డుగా ఉన్నప్పటికీ, పురుగులు ఉన్నప్పటికీ, నాసిరకంగా ఉన్నప్పటికీ కూడా వారికి అవి తినకుంటే పొట్ట గడవదు కాబట్టి వాటినే తింటూ అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి వారికి సన్న బియ్యాన్ని అందించినట్టయితే బాగుంటుంది అని మన యొక్క అభిప్రాయం. ఇదే విధంగా ఈ తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం అనేది అందేటటువంటి అవకాశం ఉంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.